హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో నేను ఈ వీడియోలో అయితే మేము లాస్ట్ టైం మహారాష్ట్ర ట్రిప్కి వెళ్ళాం కదా, మీరు చూసారో లేదో. ఒకవేళ చూసి ఉండకపోతే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి ఇండియా మొత్తంలో ఉన్న జ్యోతిర్లింగాలు ఒక్కొక్కటి ఒక్కో స్టేట్లో ఉన్నాయి. మహారాష్ట్రలో ఉన్న ఓవరాల్ 3 జ్యోతిర్లింగాల్ని ఎలా కవర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 నేను అప్లోడ్ చేశాను. అవన్నీ ఓవరాల్గా సమ్మరైజ్ చేసి ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా క్లారిటీ కోసం. మనం ఈ ట్రిప్లో భీమాశంకర్ జ్యోతిర్లింగం, త్రింబకేశ్వర్ జ్యోతిర్లింగం, అలాగే కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం కవర్ చేస్తాం. దీంతో పాటు మేము షిరిడి కూడా కవర్ చేసాము, ఎల్లోరా కేవ్స్ కూడా. కొంచెం టైం లేక శనిసింగ్నాపూర్ అయితే వెళ్ళలేకపోయాము. అంతకంటే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్సో అక్కడ ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసుకోండి, సో దట్ నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు ఈజీగా నోటిఫికేషన్స్ లో తెలిసిపోతుంది అనమాట. సో కంటెంట్ లోకి వచ్చేస్తే, నేనైతే మహారాష్ట్రలో ఉన్న జ్యోతిర్లింగం ట్రిప్ ని 4 days 3 nights లో కంప్లీట్ అయితే చేశాను. నేను మా మదర్ వెళ్ళాము. సో ఈ ఇన్ఫర్మేషన్ తో మీరు లేడీస్ అయినా కూడా మంచిగా ట్రిప్ ప్లాన్ చేసుకుని అయితే వెళ్ళొచ్చు. ఈ మహారాష్ట్ర ట్రిప్ ని నేను హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ చేశాను. సో నేను హైదరాబాద్ నుంచి పూణే వరకు ఫస్ట్ అయితే ట్రైన్ బుక్ చేసుకున్నాను. మేమైతే ట్రైన్ బుక్ చేసుకున్నాం, మీరైతే బస్ కూడా బుక్ చేసుకోవచ్చు మీ ఫీజిబిలిటీ బట్టి. సో మా జర్నీని మేము థర్స్డే నైట్ స్టార్ట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కి పూణే రీచ్ అయిపోయాం. పూణేలో అసలు ఏం హాల్ట్ తీసుకోలేదు. పూణే రైల్వే స్టేషన్ నుంచి వెంటనే ఆటో మాట్లాడుకొని పూణే బస్ స్టేషన్ కి అయితే వెళ్ళాము. అక్కడ ప్రైవేట్ గా ఆటో మాట్లాడుకోవాలి, లేదంటే మీరు ర్యాపిడో కూడా బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. వాగ్దేవిడి బస్ స్టాండ్ అని అంటారనమాట. మనకు ఓవరాల్ గా జర్నీ వచ్చేసి 3.5 to 4 hours అయితే పట్టొచ్చు. పూణే నుంచి భీమాశంకర్ కి డైరెక్ట్ గా బస్సెస్ ఉంటాయి, కానీ మేము వెళ్ళేసరికి ఆ బస్ అయితే వెళ్ళిపోయింది. సో వాళ్ళు ఏం చెప్పారంటే, పూణే నుంచి మంచర్ వెళ్ళండి, మంచర్ నుంచి చాలా బస్సెస్ ఉంటాయి, భీమాశంకర్ కి ఫ్రీక్వెంట్ గా వస్తాయని చెప్పారు. ఎందుకంటే పూణే నుంచి బస్ మిస్ అయిపోయామని చెప్పేసి నెక్స్ట్ బస్ వరకు మనం వెయిట్ చేసాం అనుకోండి, మనకు చాలా లేట్ అయిపోద్ది. ఎందుకంటే మనం 4 hours జర్నీ చేయాలి కదా. సో అందువల్ల మనం ఏం చేయాలంటే కనెక్టింగ్ బస్సెస్ ఏం దొరికితే అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. మహారాష్ట్రలో ఇప్పుడు నడుస్తున్న గవర్నమెంట్ ప్రకారం లేడీస్ కి హాఫ్ ప్రైస్ లోనే టికెట్ వస్తుంది. ఏ రాష్ట్రం నుంచి వచ్చినా కూడా అక్కడ హాఫ్ టికెట్ అనమాట. మహారాష్ట్ర ఉమెన్ అని ఏం రూల్ లేదనమాట. సో నేను మా మమ్మీ వెళ్ళాం కాబట్టి అన్ని బస్ జర్నీస్ కూడా హాఫ్ ప్రైస్ లోనే అయిపోయాయి. పూణే నుంచి మంచర్కి అయితే టికెట్ తీసుకున్నాం. టికెట్ ప్రైసెస్ అంతా కూడా నేను స్క్రీన్ షాట్ తీసేసి మీకు డిస్ప్లే చేస్తున్నాను, అదైతే చూడండి. పూణే నుంచి మంచర్ చేరుకున్న తర్వాత మనకి 2 options ఉంటాయి. ఎప్పటికప్పుడు భీమాశంకర్ కి బస్సెస్ వస్తూ ఉంటాయి, అలాగే అక్కడ కొన్ని టాక్సీస్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 to 7 people వెళ్ళారనుకో, షేరింగ్ టాక్సీస్ ఉంటాయి, దానికి ఒక ప్రైస్ ఉంటుంది. మీరు టాక్సీ మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు, లేదంటే భీమాశంకర్ కి వెళ్లే బస్ వచ్చే వరకు వెయిట్ చేసి అక్కడికి వెళ్ళొచ్చు. మేమైతే ఇద్దరమే వెళ్ళాం కాబట్టి బస్ వచ్చే వరకు వెయిట్ చేసి బస్ ఎక్కి వెళ్ళిపోయాం అనమాట. సో ఈ ఓవరాల్ జర్నీలో అంటే పూణే నుంచి భీమాశంకర్ వెళ్లే వరకు, పూణే నుంచి మంచర్ వరకు మామూలుగానే ఉంటుంది జర్నీ, కానీ మంచర్ నుంచి భీమాశంకర్ చాలా బాగుంటుంది. ఈ ట్రిప్ స్పిరిచువల్ ట్రిప్ మాత్రమే కాదు, నేచర్ తో మనం కనెక్ట్ అయ్యే ఒక మంచి అవకాశం ఉన్న ట్రిప్ అనమాట. సో మంచర్ నుంచి భీమాశంకర్ వరకు చూడడానికి నేచర్ మొత్తం చాలా బాగుంటుంది. దీనికి మాన్సూన్ కాబట్టి సో మీరైతే వెళ్ళినప్పుడు పక్క ఈ బస్ జర్నీని అయితే ఎంజాయ్ చేస్తారు. సో వన్స్ మనం మంచర్ నుంచి భీమాశంకర్ రీచ్ అయిన తర్వాత భీమాశంకర్ బస్ స్టాండ్ లో మనకి బస్సు డైరెక్ట్ గా వెళ్ళిపోద్ది. అదే టాక్సీ అనుకో, పార్కింగ్ ఏరియా దగ్గర ఆపేస్తారనమాట. సో అదొకటి బెనిఫిట్ మనకి బస్సులో వెళ్ళడం వల్ల. భీమాశంకర్ అనేది ఒక హిల్ స్టేషన్, సో మనకి అకామిడేషన్ అనేది చాలా తక్కువ ఆప్షన్స్ దొరుకుతాయి అనమాట. అందుకే చాలా మంది ఏం చేస్తారంటే భీమాశంకర్ కి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోతారనమాట. కానీ మనం దూరం నుంచి వచ్చాం కాబట్టి అండ్ ఫస్ట్ టైం కాబట్టి మాకు తెలియదు. అందువల్ల ఏమైందంటే, నేను ఆల్రెడీ యూట్యూబ్ వీడియోస్ అయితే చూసాను. సో ఆల్రెడీ వాళ్ళు ఏం చెప్పారంటే బెటర్ నాట్ టు స్టే దేర్ అనే ఆప్షన్స్ ఉండవని. బట్ స్టిల్ మాకు తిరిగి వెళ్ళడానికి అంత టైం లేదు, ఎందుకంటే మేము హైదరాబాద్ నుంచి పూణే వచ్చేసరికి కొంచెం టైం అయింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ 3-2 అలా అయిపోయింది అనమాట. సో ఇంకా మళ్ళీ మనం దర్శనం అయిపోయి తిరిగి వెళ్ళడం అనేది కొంచెం కష్టము. మనకి బస్ స్టాండ్ కి పక్కనే ఒక 3 buildings ఉంటాయి అనమాట, 3-4 buildings. అందులో స్టేస్ ఉంటాయి. వాళ్ళు చాలా డిమాండ్ చేస్తారు. సో సీజన్ బట్టి, పీక్ సీజన్ దాన్ని బట్టి డిమాండ్ చేస్తారు అనమాట. మనకి ఆప్షన్ లేనప్పుడు ఏం చేస్తాము, ఎక్కువైనా మనం ఉండాల్సిందే. సో ఏం చేసామంటే, సరే అది ఇది బార్గెన్ చేసేసి ఒక ప్రైస్ అమౌంట్ మాట్లాడేసుకొని ఇంక అక్కడే ఉన్నాం. దానికి అంత డబ్బులు వేస్ట్. మనం ఏం చేయాలి, మాకు ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి మేము అక్కడే ఉన్నాం. సో మాకు వెంటనే వెళ్ళి దర్శనం చేసుకునే అంత ఓపిక లేదు. అందుకని చెప్పేసి ప్రశాంతంగా స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి ఎలాగో స్టే తీసుకున్నాం కదా అని చెప్పేసి ఈవినింగ్ టైం కి దర్శనానికి వెళ్ళామన్నమాట. దర్శనం మనకి బాగానే టైం పడుతుంది. నాకైతే 1.5 to 2 hours పట్టింది ఆ లైన్ లోంచి లోపలికి వెళ్ళేసరికి. నైట్ ఆరతి కూడా మేము మంచిగా చూసాము. అండ్ ఇంకోటి, నేను హిల్ స్టేషన్ అని చెప్పాను కదా, సో మనకి పొగ మంచు, వర్షం, ఆ ఫీల్ అంతా చాలా బాగుంటుంది అనమాట. ఏ ఊటీలోనే ఎక్కడో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే మనం చాలా పైకి వెళ్తాము, మబ్బులన్నీ అటు ఇటు కదులుతూ ఉంటాయి, సడన్ గా వెదర్ అంతా మారిపోతూ ఉంటుంది అనమాట. నాకైతే వైబ్ చాలా నచ్చింది. సో భీమాశంకర్ అనేది ఒక స్పిరిచువల్ ప్లేస్ తో పాటు ఒక హిల్ స్టేషన్ కాబట్టి మీరు పక్క ఈ రెండింటిని ఎక్స్పీరియన్స్ అయితే అవుతారు. సో భీమాశంకర్ ఆ రోజు అయితే దర్శనం అయిపోయింది. అక్కడ మనకి ఫుడ్ కూడా అంత సరిగ్గా దొరకదు, అంటే మీల్స్ అలాంటివి దొరుకుతాయి కానీ టేస్టీగా ఉండదు. మేమైతే పావు బాజీ, మ్యాగీ అలాంటివి తిన్నాం. నైట్ అయితే మీల్స్ తిన్నాము, చండాలంగా ఉంది. సో నైట్ అయితే ఇంకా నిద్రపోయి ఫస్ట్ బస్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ బస్ పట్టుకొని మేమైతే నాసిక్ కి స్టార్ట్ అయ్యాం. సో మనకి ఫస్ట్ జ్యోతిర్లింగం కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ డే. సో సెకండ్ డే మన జర్నీ వచ్చేసి నాసిక్ కి వెళ్ళాలన్నమాట.
ఎందుకంటే నాసిక్ నుంచి త్రయంబకేశ్వర్ ఒక 45 మినిట్స్ ఉంటుంది. సో సెకండ్ జ్యోతిర్లింగం త్రయంబకేశ్వర్ కాబట్టి మన రూట్ మ్యాప్ లో సెకండ్ జ్యోతిర్లింగానికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం నాసిక్ అయితే చేరుకోవాలి. డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ లేదు. పూణేలో ఫస్ట్ బస్ వచ్చేసి 6:30కి ఉంటుంది అనమాట. ఈ జర్నీలో మనం టైం ఎక్కడ వేస్ట్ చేయకూడదు. ఎంత టైం వేస్ట్ చేస్తే అంత మనకి డిలే అయిపోతుంది. ఎందుకంటే మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళేసరికి దగ్గర 4 to 5 అవర్స్ టైం అయితే పడుతుంది. సో మనం భీమాశంకర్ నుంచి నాసిక్ కి వెళ్ళాలంటే ఫస్ట్ భీమాశంకర్ నుంచి మంచర్ వెళ్ళాలి, మంచర్ నుంచి నాసిక్ వెళ్ళాలి. సో ఈ డే 1 లో నేను ఒక టిప్ చెప్తాను చూడండి. మేమైతే డే 1 లో స్టే ఎక్కడ తీసుకున్నాము, భీమాశంకర్ లో తీసుకున్నాం. సో మీరైతే ఏం చేస్తారంటే భీమాశంకర్ లో స్టే తీసుకోకండి. పూణే నుంచి మంచర్ వస్తారు కదా, మంచర్ లో బస్ స్టాండ్ దగ్గర చాలా స్టేస్ ఉన్నాయన్నమాట. ఒకసారి మీరు గూగుల్ మ్యాప్స్ లో కూడా చెక్ చేస్తే మీకు స్టేస్ అన్ని కనిపిస్తాయి. సో ఏం చేస్తారంటే పూణే నుంచి మంచర్ చేరుకున్న తర్వాత మంచర్ లో స్టే తీసుకుని ఫ్రెష్ అయిపోయి భీమాశంకర్ వెంటనే స్టార్ట్ అయిపోండి. ఎక్కువ టైం తీసుకోవద్దు. హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం తీసుకుని వెంటనే స్టార్ట్ అయిపోండి. కావాలంటే ఫుడ్ అక్కడికి వెళ్ళి తినండి. రిటర్న్ రావడానికి బస్సెస్ అయితే లాస్ట్ 6 o'clock కి క్లోజ్ అనమాట. 6 తర్వాత మీకు టాక్సీస్ అయితే ఉంటాయి, అవి ఎక్కువ ఛార్జ్ పడతాయి. ఓకే మీకు పర్లేదు అంటే టాక్సీస్ కూడా తీసుకోవచ్చు. భీమాశంకర్ లో మీకు గనక టైం ఉంటే దర్శనంకి ముందు గానీ తర్వాత గానీ, అంటే చీకటి అవ్వక ముందు డే టైమ్ లో మీకు ఒకవేళ టైం ఉంటే అక్కడ చుట్టుపక్కల సైట్ సీయింగ్ కి కొన్ని ప్లేసెస్ ఉంటాయి అనమాట. ఏం చేయొద్దు, మీరు గూగుల్ మ్యాప్స్ లో జస్ట్ ఆ ప్లేస్ ని కొంచెం జూమ్ ఇన్ చేస్తే కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి అనమాట. జస్ట్ వాకబుల్ 1.5 కిలోమీటర్ 1 కిలోమీటర్ కి ఇంకా తక్కువే కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి. మీకు గానీ ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో నా పర్సనల్ సజెషన్ వచ్చేసి భీమాశంకర్ లో స్టే తీసుకోకుండా మంచర్ లో స్టే తీసుకోండి. ఎందుకంటే మీరు నాసిక్ వెళ్ళాలంటే మళ్ళీ మంచర్ నుంచే వెళ్ళాలి. పూణే నుంచి మంచర్ వెళ్ళి మంచర్ లో స్టే తీసుకొని మంచర్ నుంచి భీమాశంకర్ వెళ్ళి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మంచర్ వచ్చి నైట్ అక్కడే పడుకోవచ్చు. సో దట్ మీరు పొద్దున్నే వేసి మంచర్ నుంచి డైరెక్ట్ నాసిక్ వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడైతే మాకు టైం వేస్ట్ అయింది కదా, ఈ టైం మీరైతే సేవ్ చేసుకోవచ్చు. మేమైతే మళ్ళీ భీమాశంకర్ నుంచి మంచర్ వచ్చాం, మంచర్ నుంచి నాసిక్ ఇంకో బస్ లో వెళ్ళామన్నమాట. చెప్పాను కదా హాఫ్ ప్రైజ్ అని చెప్పేసి. మీరు నాసిక్ వెళ్ళిన తర్వాత టాక్సీ సర్వీసెస్ ఉంటాయన్నమాట. మీరు కొంచెం అక్కడ ఇక్కడ కనుక్కుంటే చెప్తారు. మీరు కొంచెం బాయ్స్ ఎక్కువ మంది ఉన్నాము అనుకుంటే మీరు టాక్సీ పెట్టుకొని ఈ త్రయంబకేశ్వర్, గ్రిష్ణేశ్వర్ ఇవన్నీ కూడా ఒకటేసారి కవర్ చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ నేను క్లియర్ గా చెప్పలేను, ఎందుకంటే మేము ఓన్లీ బస్ లో వెళ్ళాం కాబట్టి. బస్సు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. సో మేము ఏం చేసామంటే నాసిక్ లో ఏం స్టే తీసుకోలేదు. నాసిక్ లో బస్సు దిగిన వెంటనే మళ్ళీ త్రయంబకేశ్వర్ బస్సు ఎక్కేసాం. త్రయంబకేశ్వర్ వెళ్ళిపోయిన తర్వాత మనకి బస్ స్టాండ్ కి ఆపోజిట్ లోనే ఒక ఆశ్రమం టైప్ ఉంటుంది. నేను నా పార్ట్ 2 వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ వెళ్ళి స్టే ఉందో లేదో ఎంక్వైరీ చేసుకోండి. ఒకవేళ మీకు అక్కడ స్టే అవైలబుల్ గా లేకపోతే మీకు నేను నా వీడియోలో చూపించినట్టు ఆ స్టే అయితే ప్రిఫర్ చేయండి. బాగుంది, చాలా బాగుంది. మేము ఇచ్చిన రేట్ కి, ఎందుకంటే ముందు రోజు చాలా పిచ్చి స్టేలో ఉన్నాం కాబట్టి ఆ రేట్ కి ఈ రేట్ కి కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ ఆప్షన్ అని అనిపించింది. అయితే గజానన్ మహారాజ్ లో రూమ్స్ ఏం ఖాళీ లేవన్నమాట. మళ్ళీ బయటకు వచ్చి ఆటో అని అడిగాం, టెంపుల్ దగ్గర దింపేయండి, మీకు ఏమైనా స్టేస్ ఏమైనా తెలుసా అని సజెషన్ అడిగితే వాళ్ళు చెప్పారు శివప్రసాద్ భక్త నివాస్ అని ఒకటి ఉంటుంది, అక్కడ ఉన్నాయేమో చూడండి అని చెప్పేసి ఆటో అయితే అక్కడ దింపాడనమాట. సో అక్కడికి వెళ్ళి అడిగితే అక్కడ కూడా ఖాళీ లేదు. వెంటనే దాని పక్కన ఇంకొక హోటల్ ఉంది, ఆ హోటల్లోకి వెళ్ళి నేను అడిగాను. ఓకే ఒకటే రూమ్ ఉందని చెప్పారు. అరే ఏదో ఒకటి అని చెప్పి ఫస్ట్ నేనైతే అది బుక్ చేసేసుకున్నాను. ఈ శివప్రసాద్ భక్త నివాస్ ఉంది కదా, దాని పక్కకి ఒక డొనేషన్ కౌంటర్ ఉంటుంది. అక్కడ ఏంటంటే మనకి విఐపి టికెట్స్ ఇస్తారనమాట. అంటే మనం డొనేషన్ లాగా ఇస్తే దాని ఒక టికెట్ లాగా మనకి ఇస్తారనమాట. అదే విఐపి టికెట్. ఆల్రెడీ మేము వెళ్ళేసరికి చాలా మంది నించొని ఉన్నారు. అయితే మా మమ్మీ ఏం చేసిందంటే ఫస్ట్ నేను ఇక్కడ నించుంటాను, నువ్వు వెళ్ళి హోటల్ సంగతి చూడు అని చెప్పేస్తే మేమైతే అక్కడ నించున్నాము. ఒక గంటన్నర అక్కడ నించొని టికెట్ అయితే తీసుకున్నాం. ఆ టికెట్ తీసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి నించోవాలి లైన్. ఇది జస్ట్ టికెట్ కౌంటర్ లైన్, అది కూడా స్పెషల్ దర్శనం విఐపి దర్శనంకి. సో ఇదైతే తీసుకున్నాం. దాని తర్వాత మేము రూమ్ కి వెళ్ళేసి ఫ్రెష్ అయిపోయి మెల్లగా ఫ్రెష్ అయ్యి మేమైతే దర్శనానికి స్టార్ట్ అయ్యాము. ఆల్రెడీ చాలా రష్ ఉందని చెప్పారు. సరే ఇంకేం చేస్తామని చెప్పేసి మెల్లగా అయితే స్టార్ట్ అయ్యాము. వెళ్ళిన తర్వాత చాలా పెద్ద లైన్ ఉంది. లోపలైతే ఎన్ని టర్నింగ్స్ తిప్పాడో. అయితే మంచి విఐపి టికెట్ కే ఇంత మంది ఉన్నారంటే జనరల్ దర్శనంకి ఎంత మంది ఉన్నారా అనుకున్నాం. మాకు దగ్గర 2.5 hours పైన పట్టింది. 2.5 hours to 3 hours పట్టింది అనమాట. నైట్ అయిపోయింది. మనకి త్రయంబకేశ్వర్ లో అప్పట్లో స్పర్శ దర్శనం ఉండేదన్నమాట. అదైతే ఇప్పుడు లేదంటే ఇంకపై పెట్టరు అని కూడా అంటున్నారు. సో అక్కడ మనకి స్పర్శ దర్శనం ఏమి ఉండదు, జస్ట్ చూసి మొక్కుకొని వచ్చేయడమే. సో అది అయిపోయింది. మేము మళ్ళీ రూమ్ కి వచ్చేసి నైట్ అయితే నిద్రపోయాం. ఇంకా మార్నింగ్ లేసేసి ఫ్రెష్ అయిపోయి బస్ స్టాండ్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. మీకు గనక త్రయంబకేశ్వర్ వచ్చినప్పుడు ఇంకా టైం ఉంది, మేము ఇంకో డే హాఫ్ డే ఇక్కడ కవర్ చేసుకుంటామని మీకు ఏమైనా ప్లాన్స్ ఉంటే గనక అక్కడ మనకి బ్రహ్మగిరి పర్వతాలు ఉంటాయి అనమాట. మీరైతే ఆటో మాట్లాడుకుని అక్కడికి వెళ్ళొచ్చు. మీరు పైకి వెళ్ళాలంటే నడుచుకుంటూ చాలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలంట. సో పైకి వెళ్ళిన తర్వాత మీకు గోదావరి నది ఆరిజిన్, ప్రతి నదికి ఒక ఆరిజిన్ పాయింట్ ఉంటుంది. సో గోదావరి నది ఇక్కడ నుంచే స్టార్ట్ అయిందంట. సో ఆ ప్లేస్ కి అయితే మీరు వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు. మాకైతే టైం లేదు అండ్ మా మమ్మీ ట్రెక్కింగ్ అది ఇది చేయలేదు కాబట్టి నేనైతే ప్లాన్ నుంచి తీసేసాను. మీరైతే బాగా ఫిజికల్లీ ఫిట్ ఉండి వెళ్తాము ఎక్స్ప్లోర్ చేస్తామంటే మీ ఐటనరీలో ఇది పక్కా యాడ్ చేసుకోండి. చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. అండ్ ఇది మాన్సూన్ కాబట్టి మాన్సూన్ తర్వాత మాన్సూన్ హిల్స్ పైకి వెళ్ళిన తర్వాత వ్యూస్ అవి చాలా బాగుంటాయంట. మీరైతే అస్సలు మిస్ అవ్వకండి. సో డే 2 లో అయితే మనం త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం కంప్లీట్ చేసుకున్నాం. 3వ జ్యోతిర్లింగం వచ్చేసి గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగం. అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఎక్కడ ఉన్నాము, త్రయంబకేశ్వర్ లో ఉన్నాం. త్రయంబకేశ్వర్ నుంచి ఫస్ట్ నాసిక్ వెళ్ళాలి.
అక్కడి నుంచి మనం ఔరంగాబాద్ వెళ్ళాలి. ఔరంగాబాద్ నే సంభాజీనగర్ అని కూడా పిలుస్తారు. సో మీరు నాసిక్ బస్ స్టాండ్ కి వచ్చిన తర్వాత ఔరంగాబాద్ బస్సెస్ ఎక్కడ ఆర్ సంభాజీనగర్ బస్సెస్ ఎక్కడ అంటే మనకు ఒక పాత్ చెప్తారు. సో అటు సైడ్ వెళ్ళేసి ఆ బస్ అయితే ఎక్కేయచ్చు. మళ్ళీ మనకి ఇక్కడ నుంచి జర్నీ దగ్గర 4 అవర్స్ అయితే పడుతుంది. సో నాసిక్ నుంచి ఫస్ట్ మనం ఔరంగాబాద్ వెళ్ళాలి. ఔరంగాబాద్ రీచ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఎల్లోరా కేవ్స్ కి వెళ్ళడానికి బస్సెస్ ఎక్కడ అని అడగాలన్నమాట. సో కొన్ని ప్రైవేట్ బస్సెస్ లాగా ఉంటాయి, అవి ఎక్కొచ్చు. లేదంటే పబ్లిక్ బస్సెస్ ఉంటాయి, అంటే మన గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి, అది కూడా ఎక్కొచ్చు. సో మేమైతే గవర్నమెంట్ బస్ ఎక్కాము. అదేంటంటే ఎక్కడికో వెళ్లే రూట్ మధ్యలో మనల్ని దింపేస్తారనమాట. మనం ముందే చెప్పాలి ఆ గుడి దగ్గర దింపమని, వాళ్ళు దింపుతారు. ప్రైవేట్ బస్సెస్ అని చెప్పాను కదా, ప్రైవేట్ బస్సెస్ డైరెక్ట్ గా అక్కడికే వెళ్తాయి అనమాట, అక్కడే దింపుతాయి. సో కృష్ణేశ్వర్ రీచ్ అయిన తర్వాత మేము అక్కడైతే స్టే చేయాలనుకోలేదు. సో మా దగ్గర ఆల్రెడీ లగేజెస్ ఉన్నాయి కాబట్టి ఎంట్రీ పాయింట్ దగ్గర ఒక షాప్ ఉంటుంది మొబైల్ ఫోన్స్ పెట్టుకునేది, అక్కడ మీరు లగేజ్ పెట్టుకోవచ్చు అని చెప్పారు. సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళి మేము ఫోన్స్ లగేజ్ పెట్టుకున్నాం. యాక్చువల్లీ ఫోన్స్ నాట్ అలౌడ్ అని చెప్పారు. మేమేమో లోపలికి వెళ్ళిన తర్వాత అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి, ఎందుకు అందరు తీసుకున్నారు కదా అని చెప్పి మళ్ళీ మా మమ్మీ బ్యాగ్కి వెళ్ళి ఫోన్స్ అయితే తీసుకొచ్చింది. మేము లగేజెస్ అయితే అక్కడే పెట్టాము. యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి షిరిడి వెళ్ళాలనేది ప్లాన్. సో మా దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఎల్లోరా కేవ్స్ పక్కనే అనమాట, 1 కిలోమీటర్ పక్కనే. సో ఎల్లోరా కేవ్స్ కూడా కవర్ చేసేద్దాం, ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పేసి ఎల్లోరా కేవ్స్ కూడా కవర్ చేసేసాం. ఎల్లోరా కేవ్స్ కవర్ చేసిన తర్వాత షిరిడి బస్సెస్ ఎలా వెళ్ళాలి అంటే మళ్ళీ ఔరంగాబాద్ వెళ్ళాలి, అక్కడి నుంచి షిరిడి అన్నారు. అయ్యా మళ్ళీ ఔరంగాబాద్ వెళ్తే ఔరంగాబాద్ నుంచి షిరిడి లాస్ట్ బస్సు 7 o'clock అని నేను ఎంక్వైరీ చేశాను ఆల్రెడీ. సో లాస్ట్ బస్సు 7 o'clock. ఎల్లోరా కేవ్స్ దగ్గర 6 అయిపోయింది అనమాట. ఒక్కొక్కలా చెప్తున్నారు. ఒక్కొక్కరు అంటున్నారు షిరిడికి వెళ్ళే బస్సెస్ వస్తాయి అంటున్నారు, ఒక్కొక్కరు ఏమొచ్చి ఇటు అసలు రావు, మీరు ఔరంగాబాద్ వెళ్ళాల్సిందే అంటున్నారు. సో ఒక ½ an hour అయితే అక్కడ వెయిట్ చేసాము, షిరిడి బస్ ఏం రాలేదు. సో మేము ఇంకా వెయిట్ చేసి ఔరంగాబాద్ వెళ్ళిపోయాం. ఔరంగాబాద్ వెళ్ళేసరికి ఆ బస్సెస్ అయితే లేవు, వెళ్ళిపోయి 8:30 అలా అయిపోయింది అనమాట. నెక్స్ట్ మళ్ళీ మీరు మార్నింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా బస్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఒక స్టే చూసుకొని అక్కడైతే స్టే తీసుకొని ఉండిపోయాం అనమాట. సో మాకు ఇక్కడ ప్లాన్ కొంచెం చేంజ్ అయిందనమాట. ఏంటంటే మేము షిరిడి వెళ్ళిపోవాలనుకున్నాం, నైట్ కల్లా షిరిడి వెళ్ళిపోయి షిరిడిలో స్టే చేద్దాం అనుకున్నాం. కానీ ఏమైంది, మిస్ అయిపోయింది, సరిగ్గా ప్లాన్ సింక్ అవ్వలేదు. ఔరంగాబాద్ లో స్టే చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ రోజు షిరిడి వెళ్ళిపోయాం అనుకోండి, మనకు ట్రావెలింగ్ టైం కొంచెం కలిసి వచ్చింది కదా. ఔరంగాబాద్ నుంచి షిరిడికి 3 hours మళ్ళీ. అయ్యా ఇంత జర్నీ చేయాలని చెప్పేసి సరే ఏదైతే అది అయిందని చెప్పేసి మేము ఒక నైట్ పడుకుని పోయి మార్నింగ్ కొంచెం తొందరగా లేసి బ్రేక్ఫాస్ట్ చేసి జర్నీ అయితే స్టార్ట్ చేసాము. సో మా జర్నీలో ఏమైందంటే అది కొంచెం పల్లె వెలుగు బస్ టైప్ లో ఉందన్నమాట. చాలా స్లోగా తీసుకెళ్ళింది, చాలా హవర్స్ జర్నీ చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా 3 hours కదా, దగ్గర 4.5 hours పట్టేసింది అనమాట. ఎందుకు ఇంత లేట్ గా వచ్చారు అంటే సర్కారీ బస్ ఇలానే ఉంటదని ఆయన చెప్పారు. ఓ షెట్ అని అనుకున్నాం. సో మేము మధ్యాహ్నానికి షిరిడి అయితే వచ్చేసాం. ఇదే రోజు 4th డే. సో డే 1 లో మనం భీమాశంకర్ కవర్ చేస్తాం, డే 2 లో త్రయంబకేశ్వర్ కవర్ చేస్తాం, డే 3 లో కృష్ణేశ్వర్ కవర్ చేస్తాం. డే 4 లో షిరిడి ఎందుకు కవర్ చేస్తాం అంటే ఎలాగో అంత దూరం వెళ్ళాం కదా, షిరిడి కూడా కవర్ చేద్దామని చెప్పేసి డే 4 షిరిడి పెట్టుకున్నాం. ఈ షిరిడి వద్దు అనుకుంటే మీరు కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం వెళ్ళారు కదా, అక్కడ నుంచి ఔరంగాబాద్ నుంచి మనకి హైదరాబాద్ కి డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి అనమాట. సో మీరు అక్కడ నుంచి అయితే డైరెక్ట్ గా బుక్ చేసుకోవచ్చు. సో 4th డే మేము ఏం ప్లాన్ చేసామంటే షిరిడి అండ్ శని సింగనాపూర్ కవర్ చేద్దాం అనుకున్నాం. ముందు రోజు మేము షిరిడి వెళ్ళలేకపోయాం కదా, దాని వల్ల నెక్స్ట్ డే హాఫ్ డే వరకు షిరిడి ప్రయాణం చేయాల్సి వచ్చింది. సో మాకు టైం లేదు, వెంటనే వెళ్ళి దర్శనం చేసుకున్నాం. శని సింగనాపూర్ అక్కడి నుంచి వెళ్ళి రావడానికి మన చేతిలో 3 hours ఉండాలన్నమాట. మాకు ఈవినింగ్ ట్రైన్ ఉంది షిరిడి టు హైదరాబాద్. సో మేము కవర్ చేయలేమని మాకు అర్థమైపోయింది. సో ఇంకా ప్లాన్ అయితే స్కిప్ చేసాం, ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పేసి. సో మేము షిరిడి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే కొంచెం టైం స్పెండ్ చేసేసి రైల్వే స్టేషన్ కి వెళ్ళి హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయాం. సో మీరు 4 days ప్లాన్ చేసుకున్నారనుకోండి, 4 days 3 nights లో మీరు 3 జ్యోతిర్లింగాలు, షిరిడి అండ్ శని సింగనాపూర్ అయితే కవర్ చేసుకోవచ్చు. అండ్ మధ్యలో ఆ ట్రెక్కింగ్ ప్లేసెస్, నేచర్ రిలేటెడ్ ప్లేసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డే 1 డే 2 నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. డే 3 డే 4 నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో చిన్న చేంజ్ చేస్తే మీకు ఇంకా టైం చాలా కలిసి వస్తుంది. ఏం చేయాలంటే సెకండ్ డే త్రయంబకేశ్వర్ జర్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాసిక్ నుంచి ఔరంగాబాద్ వచ్చారు కదా, సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే నాసిక్ నుంచి షిరిడి వెళ్ళిపోండి. షిరిడి వెళ్ళిపోయి షిరిడి చూసుకొని లాస్ట్ డే మీరు ఔరంగాబాద్ పెట్టుకోండి. ఎందుకంటే ఔరంగాబాద్ నుంచి మీకు హైదరాబాద్ కి ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీరు ఇదంతా తిరగవసరంలే. 3rd డేనే మీరు షిరిడి శని సింగనాపూర్ చూసుకొని నైట్ కి ఔరంగాబాద్ వెళ్ళిపోయారు అనుకోండి, నెక్స్ట్ డే మీరు కృష్ణేశ్వర్, ఎల్లోరా కేవ్స్ చూసుకొని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్ కి డైరెక్ట్ గా ట్రైన్ వెళ్ళిపోవచ్చు. నేను ఇది ప్లాన్ వేసుకున్నప్పుడు ఏమైందంటే ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్ కి ట్రైన్స్ ఉంటాయని నాకు తెలియదు. ఎందుకంటే నేను అసలు ఆప్షనే చూడలేదన్నమాట. నేను ఓన్లీ జ్యోతిర్లింగం అదే ఫోకస్ చేశాను కానీ ట్రైన్స్ అంత సరిగ్గా చూడలేదు. షిరిడి నాకు తెలుసు కాబట్టి షిరిడి నుంచి ప్లాన్ చేద్దాం ఫైనల్ డే అని ఫిక్స్ అయిపోయాను. ఒకవేళ నాకు ముందే తెలిసి ఉంటే షిరిడి 3rd డే ప్లాన్ చేసుకుని 4th డే నేను కృష్ణేశ్వర జ్యోతిర్లింగం అది ప్లాన్ చేసుకున్నాను. ఓవరాల్ గా నేను మా మదర్ జర్నీ చేశాము అండ్ ఇద్దరికి కలిపి అన్ని కలిపి ఫుడ్ కూడా ఇంక్లూడ్ అయ్యి 9,500 అయింది. సో మీకైతే జనరల్ గా చెప్పాలంటే ఒక 2 people అయితే 10,000 వేసుకోండి. 10,000 లో 2 people వెళ్ళిపోవచ్చు, అంటే ఒక్కొక్కరికి 5,000 పట్టింది. సో పీపుల్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే మన ఎక్స్పెన్సెస్ తగ్గిపోతాయి. ఈ జర్నీ అయితే థర్స్డే నైట్ స్టార్ట్ అయ్యి ఫ్రైడే, సాటర్డే, సండే, మండే అంటే ట్యూస్డే మార్నింగ్ కి మనం హైదరాబాద్ వచ్చేస్తాం. 4 days పెట్టుకున్నారు అనుకోండి, ఆరాంగా ఒక్కో రోజు ఒక్కోటి కంప్లీట్ చేసేసుకోవచ్చు.
మీ 3 డేస్ పెట్టుకున్నారనుకోండి మొత్తం టైట్ అయిపోతుంది అనమాట. సో 4 డేస్ అయితే కరెక్ట్గా టైం సరిపోద్ది. ఇదే ఫార్మాట్ ఫాలో అవ్వండి, మీకు ఈజీగా ట్రిప్ అయితే అయిపోతుంది. నేనంటే అంతా ప్లానింగ్ చేసుకొని టైం తీసుకొని కొన్ని మిస్టేక్స్ చేశాను. నేను మిస్టేక్స్ ఏం చేశానో కూడా రెక్టిఫై చేసుకోమని చెప్తున్నాను మీకు నెక్స్ట్ ట్రిప్లో. దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుంటే 3 జ్యోతిర్లింగాలు ఈజీగా కవర్ చేసేసుకోవచ్చు. చాలా మందికి టార్గెట్ ఉంటుంది మనం 12 జ్యోతిర్లింగాలు కవర్ చేసుకోవాలి అని చెప్పి. అంటే నాలాగా నేను కూడా మొన్న మధ్యప్రదేశ్ వెళ్ళాను, ఇప్పుడైతే మహారాష్ట్ర కవర్ చేశాను, నెక్స్ట్ గుజరాత్, తమిళనాడు అలా అన్ని కవర్ చేసుకునే ప్లాన్ అయితే ఉంది నా దగ్గర. సో మీకు కూడా అదే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ ప్లాన్ ని ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ తో వెళ్ళొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, లేడీస్ వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే లేడీస్ వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నైట్ టైమ్స్ బయటకు వెళ్ళడం, టాక్సీస్ అసలు తీసుకోవద్దు. ఎందుకు రిస్క్ తీసుకోవడం, మీకు బస్సెస్ ఉంటాయి, బస్ టైమింగ్స్ కరెక్ట్ గా ఫాలో అయిపోండి. మంచిగా మేము వెళ్ళిన స్టేస్ అయితే బాగానే ఉన్నాయి, మీరైతే దాన్నే ఆప్ చేసుకోవచ్చు. సో గైస్, ఈ వీడియో మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కింద కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి, లేదంటే నా ఇన్స్టాగ్రామ్ కి డైరెక్ట్ గా మెసేజ్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇలాంటి ట్రావెల్ రిలేటెడ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడ ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.